ఇక మన ఛానల్‌ల ఈ ఏడాదికి గిదే ఆఖరి మామిడికాయ తొక్క అన్నట్టు ఇప్పటికే 2 సార్లు పెట్టినా మళ్ళీ అడుగుతున్నారు. అరే! నీ ఒక ముచ్చట చెప్తే ఏందంటే మీరు అడుగుతుర్రని కాదు గానీ మొన్న సమ్మర్ హాలిడేస్‌కొచ్చి మా అక్కోళ్ళు డబ్బా పట్టుకపోయిర్రు. ఇక మళ్ళీ చేస్తున్నాం అందుకే చూపిస్తున్నాం అన్నట్టు. ఇక మామిడికాయలు కూడా దొరకవు మనకు. ముందుగాల మంచిగా పుల్లటి మామిడికాయలు తీసుకొని మంచిగా తుడుచుకోండ్రి. కడుక్కొని తుడుచుకోవాలా. ఇక గండ్లకి ఏం చేసుకోవాలి, ఒక కప్పు ఆవాల పిండి, గదే కప్పుతోని సేమ్ క్వాంటిటీలో మనం కారం కూడా తీసుకోవాలి. జర్రంత తక్కువ ఉప్పు తీసుకోవాలన్నట్టు. ఇక ఈసారి ఎల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకుంటున్నాం. లాస్ట్ టైం అయితే ఎల్లిపాయలు ఏమన్నా ఒడిచినాయి మంచిగా మస్తు టేస్ట్ అని ఊరినాక మంచిగా పచ్చి నూనెనే పోసుకుంటాం. మేమైతే పల్లీలు నూనె వాడుతున్నాం. నువ్వుల నూనె కూడా మంచిగానే ఉంటుందంట. ఇక మంచిగా తలలో వేసుకొని కలుపుకున్నాక డైరెక్ట్ జాడీలాగా తీసుకుని అన్నట్టు కలుపుతుంటేనే ఆ ఫ్లేవర్ వస్తుంటుంది. మా అమ్మమ్మ అయితే మస్తు అంటే మస్తు చేస్తుంది, మంచిగా అనిపిస్తుంది. మెంతులు కూడా వేసుకోవాలి కావాలనుకుంటే, మేమైతే ఈసారి వేయలేదు ఎందుకంటే లాస్ట్ టైం వేసినాం కాబట్టి. ఇక లాస్ట్లో జాడీలో కూడా పెట్టుకున్నాక జర్రంతా నూనె వేసుకొని ఇట్లా బట్ట కప్పేసుకోరు అనుకోర్రి. ఈ సంవత్సరం అంటారు కానీ మా ఇంట్లో తొక్క అయితే 2 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక లాస్ట్ కామన్ కదా, దగ్గర అయితే మ్యాండేటరీ అయిపోయింది ఇన్స్టాగ్రామ్ స్టోరీ కోసం. ఇక అన్నం కలుపుకొని తినుడే.